మోషేకి ఇద్దరు తల్లులు తీసుకెళ్లి జమ్మబెట్టులో పెట్టేసింది, నైల్ నదిలో వదిలేసింది. నువ్వు నీ బిడ్డ పట్ల దేవుని ప్రణాళిక అర్థం చేసుకొని జాగ్రత్తగా కాపాడి దైవ భక్తిలో పంచితే ఏ సమయంలో వాడికి ఎవరిని పెట్టాలో ఎక్కడ ఏర్పాటు చేయాలో దేవుడు చూసుకుంటాడు. కొన్నిసార్లు నీ చేయి జారిపోయిన పరిస్థితులైనా ప్రభు చూసుకుంటాడు. దాచగలిగినంత సేపు దాచింది, ఇంకా చేతుల్లో లేదు. కరెక్ట్ గా అదే సమయానికి ఫరో యొక్క కుమార్తె వస్తుంది. ఆమె తల్లి అంటే తల్లి కాదు. ఆ బిడ్డను చూచినప్పుడు ఇతడు ఐగుప్తీయుడు కాదు, హెబ్రీయుడు అని ఆమెకి 100% తెలుసు. తెలీదా? మరి అటువంటి హెబ్రీయుని చంపాలి అనే శాసనం ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఉంటున్న ఇంటిలో నుంచే వచ్చింది. ఇప్పుడు ఎంతటి ఛాన్స్ అంటే ఒక సైనికుడు చెప్పి, అరే వీడు హెబ్రీయుడంట, కాముగా తీసుకెళ్లి చంపి ఎక్కడైనా పాడేయండి అని చెప్పొచ్చు ఆవిడికి. మోషే ఐగుప్తీయుడుగా పెరగలేదు గాని దేవుడు అనుకున్నట్టుగానే పెరగడానికి దేవుడు సహాయం చేశాడు. సిస్టర్ కూడా ఒక తల్లి రోల్ ప్లే చేసింది. కొన్నిసార్లు నువ్వు సిస్టర్గా ఉన్న తల్లి రోల్ ప్రేయర్ చేయాల్సి వస్తుంది. పురుషులు కూడా తల్లి లాంటి రోల్ ప్లే చేయాల్సి వస్తుంది.